గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ నాగరాజ్, స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాలండి. అండ్ నవోదయకి సంబంధించి మీకు ఇవాళ సిలబస్ ప్యాటర్న్, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏంటేంటి ఉంటాయన్నది మనం ఇవాళ చూద్దాం ఒకసారి. అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ నవోదయ సీట్ రావాలంటే కంపల్సరీ కోచింగ్ తీసుకోవాలా, అండ్ అదన్న మార్కెట్లో ఏ బుక్స్ చదివితే తొందరగా ఈజీగా పిల్లలకి అర్థమవుతుంది, ఎట్లాంటి బుక్స్ వాడాలి, అండ్ నెక్స్ట్ అకాడమీలో జాయిన్ అవుతే క్లాసెస్ ఏ టైంకి ఉంటున్నాయి, ఏదైనా ఆన్లైన్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా. వై బికాస్ చాలామంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, అండ్ అట్లాంటి పిల్లలు కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, అండ్ దట్ టు బి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం అకాడమీ నుండి. డైలీ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఏంటి ఇలా అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు టోటల్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు అండ్ నవోదయ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి వారు కూడా తొందరగా అప్లై చేసుకోండి. మళ్ళీ లాస్ట్కి చేద్దాంలే అని చూస్తే లాస్ట్కి సర్వర్ అయితే బిజీ ఉంటుంది, ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు. అండ్ చాలామందికి నవోదయ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడైనా సరే సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుందని వెయిట్ చేస్తున్నారు మీ సేవ వాళ్ళు కూడా చాలామంది. అండ్ స్టూడెంట్స్ కూడా అప్పుడే వస్తుందని వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ అక్టోబర్ దాకా వెయిట్ చేస్తే ఆ టైంకి నోటిఫికేషన్ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకుని అండ్ ముందు క్లోజ్ చేసుకుంటేనే బెటర్. లాస్ట్ వరకు చేద్దాము అనుకుంటే సర్వర్ ప్రాబ్లం అయితే 100% ఉంటుంది, ఎందుకంటే చాలామందికి తెలియదు నోటిఫికేషన్ వచ్చినట్టుగా. ఎండ్కి వచ్చేసరికి లాస్ట్ 5 days 6 days అందరూ గబగబా వచ్చేస్తారు, అప్పుడు సర్వర్ సైట్ ఓపెన్ అవ్వదు. అండ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ డైలీ ఒకటి చూస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఏ బుక్స్ రీడ్ చేయాలి, ఏ బుక్స్ వాడాలి, ఎట్లాంటి ఎగ్జామ్స్ రాస్తే మనకు నవోదయాలో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అనేది ఒకసారి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను క్లియర్గా. ఎస్, ఇక్కడ ఉందండి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి టోటల్గా ఇక్కడ మీకు కనబడుతుంది. 100 మార్క్స్ పేపర్ ఉంటుంది నవోదయకి సంబంధించి. 100 మార్క్స్లో మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ టాపిక్స్ ఏంటి అనేది కూడా మీకు కనబడుతుంది స్క్రీన్ పైన. మెంటల్ ఎబిలిటీ అండ్ నెక్స్ట్ అర్థమెటిక్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాజికల్ టెస్ట్. ఓకేనా. మెంటల్ ఎబిలిటీ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ చూడొచ్చు, 40 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్. ఓకేనా, అవి 20 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ 40 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి మనకి స్కోర్ వచ్చేసి 1.25 మార్క్స్ అండి. టోటల్గా 50 మార్క్స్ అండ్ దట్ టు బి 1 hour టైం ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద పేపర్ మెంటల్ ఎబిలిటీ ఉంది మీకు కనబడుతుంది. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసి 20 క్వశ్చన్స్ అండి, ఒకదానికి 1.25 మార్క్స్ ఉండడం జరుగుతుంది, టోటల్గా 25 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్యాసేజెస్ అనేది రావడం జరుగుతుంది, ప్యాసేజెస్లోనే ఉంటాయి, గ్రామర్ పార్ట్ ఏమి ఉండదు. ఈ ప్యాసేజెస్కి సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తే ఒకదానికి 25 మార్క్స్ అండి, టోటల్గా 25. 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1.25 మార్క్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 100 మార్క్స్ అండ్ అవర్స్ 2 hours టైం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి టోటల్గా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్ సిలబస్ ఏమేమి ఉన్నాయి, ఈ చాప్టర్స్ మనం కవర్ చేయాలి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, రికార్డింగ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఓఎంఆర్ షీట్లో ఉంటుంది కంపల్సరీ.
ఓకేనా. ఓఎంఆర్ షీట్స్ ఒక క్వశ్చన్ ఈ కింద ఇచ్చాడు చూడండి, ఆప్షన్స్ ఏబిసిడి, కరెక్ట్ ఆప్షన్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకేనా. ఇక్కడ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇందాక నేను చెప్పినట్టుగా. స్కోర్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మీరు చూడొచ్చు. స్కోర్ మనకి 1.25 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. నో నెగిటివ్ అయితే లేవండి ఇక్కడ, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఒక్కసారి మనము ఆన్సర్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీకాల్ మీన్స్ మళ్ళీ దాన్ని చేంజ్ చేయడానికి అయితే ఆప్షన్ లేదు. ఏదైతే మనం ఆప్షన్ పెడతామో ఏబిసిడిలో కరెక్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకునే ముందే కరెక్ట్గా మీరు ఈ విధంగా పర్ఫెక్ట్గా బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. హాఫ్ ఆఫ్ ద బబ్లింగ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ట్రిక్ మార్క్ కొట్టడం కానీ, లేదా సో ఇందులో కొంచెం పెట్టేసి ఇది ఫిల్ చేయడం, లేదంటే కొన్ని ట్రిక్ మార్క్స్ కొట్టడం అండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్ చేయడం, బయటికి ఇట్లా చేయడం, ఇదంతా కూడా రాంగ్ మెథడ్ అండి. ఓకేనా. ఓన్లీ పర్ఫెక్ట్గా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ కనబడుతుంది ఆప్షన్ సి ఏ విధంగా బబ్లింగ్ చేశారు అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఎగ్జామ్ సిలబస్ అండ్ చూద్దాం ఒకసారి ముందుగా. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెంటల్ అబిలిటీకి సంబంధించి నాన్ వర్బల్ టెస్ట్ కింద వస్తుంది. ఇది మనకి టోటల్గా 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 10 బిట్స్ ఉంటాయి. ఈ 10 బిట్స్లో ఒక్కొక్క బిట్కి వచ్చేసి 4 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్లో 10 బిట్స్ ఒక్కొక్క దాంట్లో అండ్ 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 40 క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఒకదానికి 1.25 మార్క్స్ అండి. టోటల్గా 50 మార్క్స్. 100లో మనకి మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ మెంటల్ ఎబిలిటీ. వెరీ ఈజీ. మీరు చూడొచ్చు ఇక్కడ. దీనికోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఈ విధంగా ఉంటున్నాయి. యాడ్ మ్యాన్ అవుట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, యాడ్ మ్యాన్ అవుట్. ఇందులో డిఫరెంట్ వన్ ఏది అని అడుగుతున్నాడు. యా, సో ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ వన్ ఏది ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ మిడిల్ లైన్ పైన వచ్చింది, ఇక్కడ మిడిల్ లైన్ పైన వచ్చింది, ఇక్కడ మిడిల్ లైన్ పైన వచ్చింది. ఎస్, ఇన్సైడ్ అండ్ ఇన్సైడ్. బట్ ఇక్కడ ఎక్కడ వచ్చింది? సో డిఫరెంట్ కాబట్టి మనం ఆన్సర్ ఏగా కన్సిడర్ చేసి ఏని మనం బబ్లింగ్ చేసినట్లయితే మన అకౌంట్లో 1.25 మార్క్స్ అనేది పిల్లలకి యాడ్ అవుతుంది. వెరీ ఈజీ అండి. ఓకేనా. ఇట్లాంటి క్వశ్చన్స్ కొన్ని. అండ్ సెకండ్ బిట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ బిట్ ఇట్లా 10 బిట్స్ ఉంటాయి. ఓకే. ఫిగర్ మ్యాచింగ్, సేమ్ ఫిగర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి క్వశ్చన్ నెంబర్ 5 to 8 అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఫిగర్ ఉన్నట్టుగా ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం చూడొచ్చు పిల్లలకి. ఇదైతే కాదు, ఇది లేదు కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ లేదు. ఎస్, అండ్ ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ కాదు. ఇంకా ఆప్షన్లో ఐదర్ సి ఆర్ డి. ఇక్కడ మనకు ఇట్లాంటి అడుగుతో ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా ఛాన్స్ లేదు. అండ్ మిగిలిపోయింది ఆప్షన్ సి. ఎలిమినేషన్లో కూడా చూడొచ్చు, ఏ కాదు, బి కాదు, డి కాదు, అంటే మిగిలిపోయింది సిఏ కదా. అండ్ దట్ టు బి కరెక్ట్ ఆప్షన్ కూడా ఇదే. నెక్స్ట్ ఇది ఈ విధంగా ఉంది. ఓకే. నెక్స్ట్ అండి, ప్యాటర్న్ అండ్ కంప్లీషన్. ఇది ఏ ఫిగర్ ఇందులో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఆ ఫిగర్ మ్యాచింగ్ మీన్స్ కంప్లీషన్ అనేది ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్గా ఏది సెట్ అవుతుందో ఇది డ్రా చేసినట్లయితే మీకు మంచి పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. డ్రా చేసుకోండి, డ్రా చేసి ఆన్సర్స్ పెట్టుకోండి. ఓకేనా. డ్రా చేసి ఆప్షన్స్కి ఆన్సర్స్ పెట్టుకున్నట్లయితే కరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా. సో ఇదైతే కాదు. ఎస్, మరి ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి డైరెక్ట్గా. ఇది కూడా కాదు. మరి ఇంకేమయ్యే ఛాన్స్ ఉంది? ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ.
ఓకే. సో, ఈ విధంగా మనకి ప్రతి క్వెషన్ కూడా చూడొచ్చు. 10 బిట్స్ ఇట్లానే ఉంటాయి ఈజీగా. 50 మార్క్స్. కొంచెం ఓపికతో పిల్లలు గానీ ఆవేశపడకుండా చేస్తే ఈజీగా ఈ సిరీస్ అండి. ఓకేనా? ఎనాలజీ అండి. ఈ విధమైన బిట్స్ ఉన్నాయి. ఇది ఏ విధంగా మార్చాడో దీన్ని అదే విధంగా మార్చాలి. ఈ 4 ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈ విధంగా ఏది సెట్ అవుతుంది? ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్స్ ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనము పర్ఫెక్ట్ డయాగ్రామ్ అనేది మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ ఆల్రెడీ మీకు తెలుసు, మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలామందికి కూడా. ఏంటి బి ఈ విధంగా ఉంటే మనము మిర్రర్లో చూస్తే ఈ విధంగా కనబడుతుంది, లెఫ్ట్ టు రైట్గా కనబడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ కూడా టీ, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ టీ, ఇది ఎక్కడ ఉందో అప్పుడు ఆప్షన్ మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. టీ సారీ రాంగ్ అండి, ఇది ఫస్ట్ మనము మిర్రర్ ఇమేజ్లో ఇక్కడ నుంచి రాసుకుంటూ పోవాలి. టీకి ఇక్కడ టీ వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, దెన్ ఆఫ్టర్ బి వస్తుంది, దెన్ ఆఫ్టర్ ఏ వస్తుంది, సారీ దెన్ ఆఫ్టర్ టీ వస్తుంది. ఈ విధంగా మనకు టీ ఏ రివర్స్ బి టీ, టీ ఏ ఇది రైట్ బి ఉంది, ఇది కాదు. అండ్ బి ఇక్కడ ముందు వచ్చింది, ఇది కూడా కాదు. అండ్ ఇది మిర్రర్ ఇమేజ్ అండి, ఈ విధంగా వచ్చింది వాటర్ ఇమేజ్, ఇది కూడా కాదు. ఆప్షన్ డి అండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, టీకి టీ వచ్చింది, పక్కనే ఏ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, నో చేంజ్. బి మాత్రమే చేంజ్ అవ్వాలి, టీ కూడా చేంజ్ అవ్వద్దు. ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ పంచ్డ్ హోల్ ప్యాటర్న్, దీన్ని ఫోల్డ్ చేయడం ఎట్లా, కట్ చేయడం ఎట్లా. సో ఇటు సైడ్ ఫోల్డ్ చేసి ఇటు సైడ్ ఫోల్డ్ చేసి ఇక్కడ కట్ చేసిన తర్వాత ఓపెన్ అవుతే ఎట్లాంటి డయాగ్రామ్ ఇందులో మనకి ఫామ్ అవుతుంది అనేది క్వైరీ అండి, చూడొచ్చు. నెక్స్ట్ ఇది 9th అండి, స్పేస్ విజువలైజేషన్ సేమ్ యాస్టిస్. ఇది ఎక్కడ దాక్కొని ఉంది, ఎట్లాంటి ఎన్ని కలిపితే వస్తున్నాయి అనేది ఆన్సర్గా మనం తీయాలి. ఆప్షన్ డిలో ఉంది, కావాలంటే మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇట్లాంటి ట్రయాంగిల్స్ అయితే ఎక్కడ లేవు. ఒక ట్రయాంగిల్ ఉంది, ఎస్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు, ఇది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు, ఎస్ ఇది హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఉంది. ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎక్కడ లేవు. ఇది చూసినట్లయితే ఓకే, ఆప్షన్ డిగా మనము కన్సిడర్ చేయొచ్చు, కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎంబీడెడ్ ఫిగర్, ఇది కూడా అందులో ఎక్కడ దాక్కుని ఉందో అది దొరకబట్టడమే, ఇంకా ఏం లే. ఇంకా నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసాము. అర్థమెటిక్కి సంబంధించిన చాప్టర్స్ మనము 100% దీన్ని ఫాలో అవుతే సరిపోతుంది. మెయిన్ పర్పస్ ఆఫ్ ద టెస్ట్ అండ్ మెజర్ ద క్యాండిడేట్స్, బేసిక్ ఎట్లా ఉంది అసలు బేసిక్స్, ఓకేనా. అండ్ అర్థమెటిక్ అండ్ 20 of the questions will be available in our final examination. 12 టాపిక్స్ ఉన్నాయా మరి మనకి, ఎస్ ఇక్కడ 12 ఇచ్చారు. మనం దీనిలో స్ప్లిట్ చేసుకుంటే 18 to 20 టాపిక్స్ అవుతాయి. చూడండి ఒకసారి ఇక్కడ నెంబర్ సిస్టమ్ యా, see here, number system, fundamental operations on whole numbers, factors and multiples, decimal and fundamental operations on them, conversion of the fractions and decimals and vice versa. Next ఒకసారి measurements of the length and mass, capacity, time and money, ఇది ఒకటి చూసుకోవాలి. సింప్లిఫికేషన్ ఆఫ్, ఇది టాపిక్ కూడా ఇంపార్టెంటే. ఫ్రాక్షనల్ నంబర్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్స్, అన్లైక్ ఫ్రాక్షన్ అండ్ డివిజన్స్, ఫ్రాక్షనల్ నెంబర్స్ నాట్ ఇంక్లూడెడ్, ఇట్లాంటి మనం క్లియర్గా నోటిఫికేషన్ని ఫాలో అవుతే సరిపోతుంది. బిట్స్ కూడా అదే, ప్రాఫిట్ అండ్ లాస్ వితౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద పర్సంటేజెస్, సంబంధం లేకుండా, ఓకేనా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, ఫ్రమ్ ది టాపిక్. అండ్ ఇంకొకటి ఏరియా అండ్ పెరిమీటర్ అండ్ ఏరియా, పెరిమీటర్ ఆఫ్ ద పాలిగన్స్ ఆఫ్ ద స్క్వేర్, రెక్టాంగిల్
అండ్ ట్రయాంగిల్ ఈసారి కొంచెం పెంచడం జరిగింది. ఇంతకుముందు పెరిమీటర్ అండ్ ఏరియా, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ మాత్రమే ఇచ్చేది. అండ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్తో పాటు ట్రయాంగిల్ ఓకేనా ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఈ టాపిక్ లాస్ట్ 2 years లేదు, బట్ యాడ్ చేయడం జరిగింది. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, acute యాంగిల్, obtuse యాంగిల్, లైక్ ఓకే స్ట్రైట్ యాంగిల్, రైట్ యాంగిల్, రిఫ్లెక్సివ్ యాంగిల్, ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ యాంగిల్, జీరో యాంగిల్, టోటల్గా ఇందులో మనకి జామెట్రీ పార్ట్లో తీసుకోవచ్చు. దీన్ని డేటా అనాలిసిస్ యూజింగ్ ది డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్ అండ్ బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, లైన్ చార్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ 1 year నుంచి కూడా వస్తున్నాయి ఇవి. ఇది కూడా నోట్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇది మనకి ప్రతిదీ కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. పేపర్ అయితే ఎవ్రీ ఇయర్ డెప్త్ అయితే పెరుగుతూ ఉంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కంప్లీట్గా మీరు చేయాల్సిందల్లా 3rd, 4th అండ్ 5th అండ్ 6th ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాథ్స్ బుక్స్ ముందటేసుకోండి. ఈ బుక్స్ దట్ టు బి నాట్ స్టేట్ అండి, ఎన్సీఆర్టీ బుక్స్ ముందటేసుకున్నట్లయితే కంపల్సరీగా మీరు మంచి స్కోర్ అయితే చేయొచ్చు. ఓకే, ఎన్సీఆర్టీ కంపల్సరీ చూడండి. అండ్ సపరేట్గా ఆ బుక్ ఈ బుక్ అనేది అయితే చెప్పనీకి ఏం లేదు. మనం పోయేది సిబిఎస్ఈ, దట్ టు బి ఎన్సీఆర్టీ ఫాలో అయ్యే స్కూల్కి కాబట్టి ఎంట్రన్స్ కూడా అదే బేస్లో వస్తుంది. స్టేట్ బుక్స్తో పోతా అంటే మాత్రం బై క్వశ్చన్స్ చేయాలంటే ప్రాబ్లమేటిక్గా లాస్ట్కి మారుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటున్నాయి అని చెప్పేసి ఇస్తున్నాడు. ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి తెలుగు వాళ్ళకి తెలుగు ప్యాసేజెస్ వస్తాయి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్యాసేజెస్ వస్తాయి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి 4 ప్యాసేజెస్ వస్తున్నాయి. ప్రతి ప్యాసేజ్లో 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది క్యాండిడేట్స్. అండ్ క్వశ్చన్ అది ప్యాసేజ్ పూర్తిగా రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత ఆన్సర్ అయితే చేయండి. దానికి సంబంధించిన ఆప్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఎట్లాంటి బిట్స్ రావడం జరుగుతుంది అనేది మీకు కనబడుతుంది కూడా. ఇట్లా ప్రతి క్వశ్చన్కి, ప్రతి ప్యాసేజ్కి 5 బిట్స్ వస్తున్నాయి. ఓకేనా, లైక్ దట్. ఓకే, అండ్ ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇదే విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి రికాల్ చేస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి రికాల్ చేసుకుందాం. పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 100 marks పేపర్, దట్ టు బి 80 questions, 1.25 marks ప్రతి క్వశ్చన్కి కూడా. దీంట్లో ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ అండి. 50 మార్క్స్కి సంబంధించి మనకి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్రతిదానికి 1.25 అండి. ఆల్రెడీ 10 బిట్స్ ఉన్నాయి. ప్రతి బిట్లో 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. 40 క్వశ్చన్స్ ఈ విధంగా స్ప్లిట్ చేశాడు. ఎస్, పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ అండ్ అరిథమెటిక్ అండి, దట్ టు బి మ్యాథ్స్గా కన్సిడర్ చేస్తే మనకి 25 మార్క్స్ పేపర్. ఇది 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి కూడా 1.25 మార్క్స్ అండి. ఓకేనా, అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసిన 12 టాపిక్స్ నుంచి కవర్ అవుతాయి. ఓకేనండి, ఈ 12 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే ఈ 20 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ దట్ టు బి 3rd అండి, అది లాంగ్వేజ్ టెస్ట్. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వాళ్ళకు తెలుగు వస్తుంది, హిందీ వాళ్ళకి హిందీ. ప్యాసేజెస్ మాత్రమే వస్తాయి. ప్రతి ప్యాసేజ్కి ఒక్కొక్క దానికి 20 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 1.25 మార్క్స్, టోటల్గా 25 మార్క్స్ అండి. ఈ విధంగా మనకి 80 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది.
ఈచ్ క్వశ్చన్ క్యారీ 1.25 మార్క్స్, 100 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇవాళ మనము ఈ అర్థమెటిక్కి సంబంధించి, మెంటల్ అబిలిటీకి సంబంధించి అండ్ ఇంగ్లీష్ ఓన్లీ ప్యాసేజెస్ అండి. మీరు దానికి సంబంధించి ఆంటోనియమ్స్ అండ్ సినోనియమ్స్ కూడా రెగ్యులర్గా డైలీ 5 to 10 రీడ్ చేసినట్లయితే ఎగ్జామ్ మనకు ఆల్మోస్ట్ ఒక 160 డేస్ ఉంది. 160 into 5 వేసుకున్నా కూడా మనకు 800 అండి. 16 5 80, 0కి 0, ఆల్మోస్ట్ 80. దీంతో మీనింగ్తో పాటు ఆంటోనియమ్స్ అండ్ సినోనియమ్స్ కలుపుకుంటే 2400 వెకాబులరీ అనేది మనకు ఎగ్జామ్ ప్యాసేజెస్ రీడ్ చేయడం అండ్ ఆన్సర్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతుంది. అండ్ అది కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అన్నీ కూడా మీరు ప్యాసేజెస్ అని రీడ్ చేయండి. అందులో టఫ్ ఆంటోనియమ్స్ సినోనియమ్స్ కలెక్ట్ చేసుకోండి, ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మన స్పెక్ట్రమ్ అకాడమీకి సంబంధించిన ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. అండ్ అకాడమీ నుంచి మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి, జస్ట్ 2000 రూపీస్కి. అండ్ షెడ్యూల్ కూడా పెడుతున్నాను, డైలీ ఈవినింగ్ అండి. డైలీ ఈవినింగ్ మీకు 5 to 8 మనకి క్లాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి సైనిక్ తీసుకున్నట్లయితే. అండ్ నవోదయ తీసుకున్నట్లయితే 5 to 6:30 లోపే క్లోజ్ అయిపోతుంటాయి. జేఎన్విఎస్ అండి. అండ్ ఓన్లీ 2000 అండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాల్ ఆర్ జేజీఎల్ అని టైప్ చేయండి. స్పెక్ట్రమ్ అకాడమీ -JGL ఈ నెంబర్ టైప్ చేసినా వస్తుంది, 800-888-9012. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ నెంబర్ టైప్ చేసినా కూడా మనకి స్పెక్ట్రమ్ అకాడమీకి సంబంధించిన యాప్ మీకు ప్లే స్టోర్లో కనబడుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. మనకి నవోదయకి సంబంధించి జస్ట్ 2000 రూపీస్లోనే మనము టోటల్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంటి దగ్గర ఉండి రెగ్యులర్గా క్లాసెస్ వినొచ్చు. ఎవరైతే ఆఫ్లైన్లో రావడం ఇబ్బంది అనుకునే వారికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఓకేనా, యాప్లో డైలీ వర్క్ షీట్స్ కూడా వస్తాయి అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు మళ్ళీ రివైండ్ చేసుకోవచ్చు, వినొచ్చు, డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవచ్చు, వచ్చిన టాపిక్ని స్పీడ్గా వినొచ్చు, రివైండ్ చేసుకోవచ్చు. డైలీ అప్డేట్స్ ఉంటాయి. లైవ్లో వస్తున్నాము, మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ అండ్ ఆఫ్లైన్ మాదిరిగా చెప్పడం జరుగుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, జస్ట్ 2000 రూపీస్కి మనకు కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది.